ప్రభుత్వంలో ఆయా కులాల యొక్క బంధువుల్ని చైతన్యపరిచి స్ఫూర్తిని నింపి ఒక పోరాటానికి సిద్ధం చేస్తున్న మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఇది సమయం లేదు, కార్యాచరణ ప్రకటించాల్సిన సమయం ఇది. ఎందుకంటే కుట్రలు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నాయి. అతి భయంకరంగా విషాన్ని చిమ్మి మనకు రావాల్సిన అమృతాన్ని మళ్ళీ నింపుకోవాలనుకుంటున్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. గత కాలం అంతా మన బలహీనత వాళ్ళకి బలమైంది, మన అనైక్యతే వాళ్ళకి అధికారాన్ని ఇచ్చింది, అందులోనే ఎక్కించింది. ఇప్పుడు మన సమాజం గుర్తించింది, ఇంకా గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా ఎన్కౌంటర్ సినిమాలో గోరటెంకనతో పాట రాయించిన. ఆ పాటలో లైన్ ఉంటుంది, మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఒక సభలో, పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. ఇప్పుడు చెప్తున్నాం వేదిక నుంచి, బీసీల యొక్క హక్కులపై మన్ను కప్పడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో మీరు స్క్రీన్ మీద చూస్తారు ఫ్యూచర్లో. ఎందుకంటే ప్రతి ఎంపీకి కదలిక లేదు, ప్రతి ఎమ్మెల్యేకి కదలిక లేదు. ఇచ్చిన మాటపై వాళ్ళకు ఒక నమ్మకం కానీ ఒక కమిట్మెంట్ కానీ, కనీసం బాధ్యతగా మనం ఇచ్చిన మాటని కట్టుబడి ఉండాలనే ఒక నైతికత కూడా లేని నాయకత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనందరం ఒక ఏకతాటిపై నిలబడి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి పెద్దలు చేసే అద్భుతమైన కార్యాచరణలో మనందరం పాల్గొని 42 రిజర్వేషన్ కాదు, అంతకు మించే సాధించుకునే దిశగా ప్రయాణం చేయాలి. ఇది గెలిచే యుద్ధం, మనందరికీ అర్థమవుతుంది. ఇది గెలుస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో బిగినింగ్లో చాలామంది విమర్శ చేసేవాళ్ళు, ఏం తెలంగాణ వస్తుందా, మీ వల్ల మీకే ఐక్యత లేదు, ఆ కులం ఇట్లా, ఈ కులం ఇట్లా, ఆయన ఇట్లా, ఆ పార్టీ ఈ పార్టీ అనేది చాలా కామెంట్స్ వచ్చాయి. నిజంగా కూడా ఉద్యమంలో సిన్సియర్గా పాల్గొనే వాళ్ళకి అదొక ప్రశ్నార్థకంగా ఉండేది, అదొక ఛాలెంజింగ్ కింద ఉండేది. కానీ ఉద్యమం ఉధృతమైన తర్వాత నదులన్నీ ఒకటైపోయి, పాయలన్నీ ఒకటై నది, అది తెలంగాణ ఉద్యమం సముద్రమైంది. కాబట్టి ఈ బీసీ ఉద్యమం కూడా, బీసీలు అనుకుంటే బలహీనలు అనుకుంటున్నారు కాదు, బి అంటే బలవంతులు, బలమైన కమ్యూనిటీ మంది. మన బలం, మన బలగం, మన బంధం చాలా పటిష్టమైంది. ఈ పటిష్టమైన బంధాన్ని, బలగాన్ని మనం ఒక యుద్ధానికి ప్రిపేర్ చేసి సైన్యాన్ని తయారు చేసుకొని ఒక అద్భుతమైన కార్యాచరణతో రేపు ఎలక్షన్లు పెట్టి సర్పంచ్లు ఎన్నికైన తర్వాత బీసీ ఉద్యమం లేదు, ఏం లేదు, అంతా మా వాళ్ళే గెలిచారు, బీసీలు ఎక్కడ గెలిచినరా అని చెప్పే పరిస్థితి రేపు రాబోతుంది. ఎందుకంటే బీసీలని వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 3 ప్రయత్నాల ద్వారా బీసీ వాదమే లేదు, బీసీలకు ఐక్యత లేదు, బీసీలకు హక్కే లేదనే పరిస్థితులు రేపు రాబోతున్నాయి. కాబట్టి రేపు ఎలక్షన్లు పెడితే బీసీ ప్రతి ఇంటికో నామినేషన్ వేయాలి. ఆ గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు పక్కన పెట్టి, రిజర్వ్ అయిన గ్రామ పంచాయతీలని పక్కన పెట్టి, ప్రతి కుటుంబంలో ఉన్న బీసీ ప్రతి కుటుంబానికి ఒక నామినేషన్ గ్రామ పంచాయతీలో వేయాలి. ఎట్లా ఎలక్షన్ పెడతాడో చూద్దాం. ప్రతి ఎంపీ ఇంటి ముందు మన సంఘాలు మనము కూర్చొని, నువ్వు పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తావా, రిజైన్ చేస్తావా అని అడగాలి. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. నిజంగా వీళ్ళు మనల్ని మోసం చేయడానికి మాట ఇచ్చిరా, పబ్బం గడుపుకోవడానికి ఆ రోజు గెలవడానికి మాట ఇచ్చారా, నిజంగానే బీసీల పట్ల ఒక కమిట్మెంట్తో, బాధ్యతతో ఈ హక్కు ఇలా కలిగించాల్సిన అవసరం ఉంది అని బాధ్యతగా మాట ఇచ్చారనేది మనకు తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ఈ విషయంలో, బీసీ బిల్లు విషయంలో రాహుల్ గాంధీ గారు రాకపోవడం పక్కన పెడితే దాదాపు 200 మంది ఎంపీల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కనీసం పార్లమెంట్లో ఒక మాట కూడా మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు. పైగానేమో నోబెల్ అవార్డులను, ఆస్కార్ ఇవన్నీ కూడా ఇచ్చుకున్నారు మీటింగ్ పెట్టుకొని. అంటే దీన్ని మీటింగ్ పెట్టుకొని ఇచ్చుకున్నారు. ఈరోజేమో అంత అర్జెంటుగా 3,000 కోట్ల కోసమా? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో 3,000 కోట్లు ఎంత? కేవలం 1% బడ్జెట్ కోసం ఎలక్షన్ పెడతారట. దానికి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్ ఇస్తారు. 3,000 కోట్ల బడ్జెట్ కోసం ఎలక్షన్ పెడతారా? 3 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణలో ఉంది.
మీరు కామన్ డిక్లరేషన్లో ఎన్ని హామీలు ఇచ్చిర్రు? దాదాపు 20 పైన ఇచ్చిర్రు. 20,000 కోట్లు ఇస్తాను ప్రతి సంవత్సరానికి బీసీలకి. ఎక్కడ ఇచ్చిర్రు? ఏమైనా ఇచ్చిర్రా? 20 పైసలు ఇచ్చిర్రా? సో ఇదంతా మోసం. ఈ మోసం మనం బసిగట్టినాం కాబట్టి మనం జాగ్రత్తగా వ్యూహాత్మకంగా మనం అడుగులు వేసుకుంటూ యుద్ధాన్ని గెలిపించే మార్గంలో ఆ దిశలో ప్రయాణం చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మన రాజ్యం వస్తుంది, మన హక్కులు కూడా సాధించుకుంటాం. ఆ దిశలో ప్రయాణం చేద్దాం. థ్యాంక్ యూ. జై బీసీ.